హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిల్లు. నేను మీ శిరీష. ఈరోజు వీడియోలో మామిడికాయలతో తొక్కుడు పచ్చడి సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. టేస్ట్ అయితే పుల్లపుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి తయారు చేయడానికి కావాల్సినవి మామిడికాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, పసుపు, ఆయిల్, తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిశనగపప్పు. ముందుగా రోలు తీసుకొని మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి. నేను మామిడికాయలకి పైన చెక్కు తీయలేదండి, మీకు ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చు. వీటిని మిక్సీలో అయినా వేసుకోవచ్చండి. నేను కావాలని రోట్లో దంచుతున్నాను. ఇలా రోటి నిండా ముక్కలు వేసి దంచుకున్న తర్వాత ఈ ముక్కలకి సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. నేనైతే స్పూనున్నర వేసానండి. ఒక స్పూన్ సాల్ట్ వేసాను. ఇలా కారం, సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ కలిసేలాగా ఒకసారి దంచుకోవాలి. మొత్తం కలిసేలాగా స్పూన్తో కలుపుకుంటూ దంచుకోవాలి. ఇలా దంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మొత్తం పచ్చడి తీసేసిన తర్వాత మళ్ళీ ముక్కలు వేసుకొని దంచుకొని లాస్ట్లో కారం, ఉప్పు వేసుకొని తీసేయాలండి. మొత్తం ముక్కలన్నిటిని దంచుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి ఉప్పు, కారం సరిపోయినా లేదో చూసుకోవాలి. నాకైతే సాల్ట్ తక్కువైందండి, కలుపుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇందులోనే కొంచెం ఆవపిండి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెడదాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత మిగిలిన తాలింపు దినుసులు వేసుకొని వేపుకోవాలండి. శనగపప్పు, మినపప్పు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేపుకోవాలి.
లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలండి. తాలింపు మొత్తం వేగిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని మనం దంచి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి. పచ్చడి మొత్తం ఆయిల్లో వేసిన తర్వాత ఆయిల్ మొత్తం పచ్చడికి పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇంతేనండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, తొక్కుడు పచ్చడి సింపుల్గా ఎలా చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీల కోసం మన యూట్యూబ్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.